చెక్కలంటే చాలా మందికి కూడా ఇష్టమే ఉండుంటది కదా! అది కూడా జొన్న పిండితో చాలా సింపుల్‌గా, చాలా టేస్టీగా కూడా వస్తాయన్నమాట. కొన్ని టిప్స్ అనేది ఫాలో అయ్యారంటే, ఒక కప్పు పిండితోనే మీరు ఇలా చెక్కలనేది చాలా క్రిస్పీగా, సింపుల్‌గా తయారు చేసుకోవచ్చు. దీనికి కావాల్సిన ప్రాసెస్ ఏంటో చెప్తాను. వీడియో మొత్తం కూడా చూసేయండి. ఒక కప్ అయితే వాటర్ తీసుకోండి. జీలకర్ర ఒక పావు టీ స్పూన్, చిటికెడు ఉప్పు కూడా తీసుకొని టేస్ట్‌కి తగ్గట్టు. ఇప్పుడు మేగడ కూడా ఒక స్పూన్ అయితే తీసుకోండి. మేగడ తీసుకోవటం వల్ల క్రిస్పీగా వస్తాయి చెక్కలు. తినేటప్పుడు కూడా చాలా కమ్మగా ఉంటాయన్నమాట. ఇప్పుడు కారం కూడా ఒక పావు టీ స్పూన్ తీసుకొని, కరివేపాకు 2, 3 రెబ్బలు అలాగా తీసుకున్న తర్వాత పెసరపప్పు కూడా ఒక 10 నిమిషాల పాటు నానబెట్టి తీసుకోండి. ఇప్పుడు దీంట్లోకి వేసేసుకొని ఇప్పుడు ఒక 2 నిమిషాలు అయితే మీడియంలో పెట్టుకొని గ్యాస్ని ఇప్పుడు ఈ వాటర్ అయితే బాగా బాయిల్ చేసుకోండి. ఇక్కడ బాయిల్ అవుతూనే చూస్తున్నారు కదా. ఇప్పుడు జొన్న పిండి అయితే ఒక కప్ అయితే తీసుకోండి. ఒక కప్పు వాటర్ తీసుకుంటే ఒక కప్పు వరకు జొన్న పిండి తీసుకున్నారంటే కరెక్ట్గా సరిపోతుంది. ఇలా బాగా కలిసేటట్టు కలుపుకుంటూ ఇప్పుడు మంట అయితే ఆఫ్ చేసేసుకొని ఇలా మ్యాషర్తో బాగా మ్యాష్ చేసుకోండి. అప్పుడు బాగా స్మూత్గా కలిసిపోతుంది అన్నమాట. పప్పు గుత్తున్నా సరే కలుపుకోండి, లేదు లోట ఉన్నా సరే ఏదైనా సరే ఒకటి తీసుకొని ఇలా అయితే చేసుకోండి. అప్పుడే పిండి అనేది బాగా స్మూత్గా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఇలా కలిపిన తర్వాత మూత పెట్టి 2 నిమిషాలు అలానే ఉంచేసి దాని తర్వాత తీసి మళ్ళీ చేత్తో ఒక్కసారి ఇలా కలుపుకున్నారంటే చాలా సాఫ్ట్గా రెడీ అయిపోతుంది. అప్పుడే చెక్క కూడా ఎంత పలచగా రావాలంటే అంత పలచగా వస్తుంది అనమాట. ఇప్పుడు మూత పెట్టుకోండి ఆరిపోకుండా పిండి. చెక్కలు తయారు చేసుకోవడానికి అయితే ఇక్కడ మనమైతే ప్రెష్ తీసుకుంటున్నాం. ఇలా కవర్ అయితే తీసుకోండి. కవర్ పైన కొంచెం ఆయిల్ అప్లై చేసుకోండి. ఒక్కసారి అప్లై చేశారంటే సరిపోతుంది. ఇప్పుడు చెక్కలు ఎంత సైజు కావాలంటే అంత సైజు ఉండలు అయితే తయారు చేసుకొని అలా ప్రెస్తో ఒక్కసారి గట్టిగా ప్రెస్ చేశారంటే ఎంత పలచగా రావాలంటే అంత పలచగా వచ్చేస్తాయి అనమాట. ఇప్పుడు తీసుకొని దీన్ని ఒక దాంట్లో సపరేట్గా ఉంచుకొని మీరు కడాయిలో ఎంత ఆయిల్ తీసుకుంటున్నారనే దాన్ని బట్టి మీరు ఇక్కడ ఒక్కొక్క బ్యాచ్ రెడీ చేసుకొని పెట్టుకోండి. ఇక్కడైతే పెద్ద సైజులో ఉన్నవైతే చెక్కలు 4 అయితే తయారు చేసుకున్నాం మనమైతే. ఇప్పుడు ఒక బ్యాచ్ కింద వేసుకోవడానికి ఆయిల్ అయితే బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే వీటిని బ్యాచెస్ కింద ఇలాగా తీసుకోండి. మీకు ఎంత సైజులు తీసుకున్నారు చెక్కలు అనే దాన్ని బట్టి, ఆయిల్ ఎంత తీసుకున్నారు అనే దాన్ని బట్టి. ఇప్పుడు రెండో వైపు కూడా ఇలా టర్న్ చేసేసుకొని 2 వైపులు కూడా మంచిగా క్రిస్పీగా వచ్చేటట్టు మంచిగా కాల్చుకోండి. మంట అయితే మీకు ఎక్కువగా వస్తుంది అనుకుంటే మీరు మీడియంలో పెట్టుకోండి. లేదు మంట తక్కువగా వస్తుంది అంటే కనుక హై ఫ్లేమ్లో పెట్టుకోండి. అలా ఆయిల్లో వేయగానే పైకి వస్తాయి. కొంచెం కాలిన తర్వాత రెండో వైపు తిప్పుకొని మళ్ళీ మొత్తం కూడా ఉడకనేది ఆరిపోయిన తర్వాత మాత్రమే వీటిని ఇలా తీసుకున్నారంటే చాలా క్రిస్పీగా, చాలా కమ్మగా ఉండే జొన్న పిండితో చెక్కలు ఇలా రెడీ అయిపోయి ఉంటాయన్నమాట. మీరు ఒక్కసారి అన్ని కూడా ఫాలో అవుతూ ట్రై చేశారంటే గనక ఇంకా బియ్య పిండితో కూడా మరి తయారు చేసుకోవాల్సిన అవసరం లేదనమాట. అంత బాగా క్రిస్పీగా చాలా బాగుంటాయి ఇవైతే. ఇంకా కొత్త కొత్త రెసిపీస్ వస్తూ ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.